ఒక్కో శిల్పం ఒక్కో అద్భుతం. ఎంత కఠినమైన రాయైనా సరే వాళ్ళ చేతిలో పడితే అద్భుత కళాఖండంగా మారాల్సింది. ఎంతో ఏకాగ్రతతో ఈ శిలలపై శిల్పాలు చెక్కుతున్నారు ఈ కళాకారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో శిలలపై శిల్పాలు చెక్కుతున్నటువంటి కళాకారులపై పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. తాతల కాలం నుంచి వృత్తిగా ఎంచుకొని ఈ అందమైన శిల్పాలు చెక్కుతున్నారు కళాకారులు. ఈ యొక్క రాయిని అందమైన శిల్పంగా చెక్కడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒక కళాకారుడు సాగర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ శిల్పాలు ఎలా చెక్కుతున్నారు అనే విషయాలపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సాగర్, అసలు మీరు ఎప్పటి నుంచి ఈ శిల్పాలు చెక్కుతున్నారు? ఎప్పటి నుంచి అంటే మా తాతల కాడ నుంచే చేస్తున్నాం. తాతల కాడ నుంచే మాకు ఈ వృత్తి ఉంది. వృత్తిపరంగా పుట్టగూటికి వెళ్ళక వృత్తిని మార్చుకుంటూ బండలు కొట్టడం, రోలు కొట్టుకోవడం, ఇసురాలు కొట్టుకోవడం, రకరకాల వృత్తిని ఎంచుకొని జీవనోపాధి కోసం వాళ్ళకి ఏది వెళ్తే అది చేసుకుంటా ఇట్లా మార్చుకుంటూ చేసుకొచ్చింది. తాతల కాడ నుంచి చేసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు ఈ శిల్పాలు చెప్తున్నారు కదా, ఇవన్నీ అంటే ఈ స్టోన్ మీకు ఈ రాయి ఉంది కదా, ఈ రాయి ఎక్కడికి వెళ్ళి మీరు దిగుమతి చేసుకుంటారు? దిగుమతి లోకల్ నుంచి కొంత వస్తుంది, పోతే మళ్ళీ అక్కడ మాటూరు, తిరుపతి అట్లా మాటూరు నుంచి కూడా తెచ్చుకుంటాము. అంటే ముఖ్యంగా మీకు ఏ ప్రాంతాల నుంచి ఆర్డర్స్ వస్తాయి? ఇక్కడ తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాల నుంచి మాకు వస్తాయి ఆర్డర్లు వస్తాయి. మేము కూడా చేసి పంపిస్తాం. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఒక విగ్రహం తయారు చేయడానికి? ఒక విగ్రహం చేయడానికి సుమారుగా 1 నెల నుంచి 2 నెలల మధ్యలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరైతే ఏదైతే స్టోర్ ఉన్నదో ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి, తర్వాత శిల్పంగా చెక్కిన తర్వాత కూడా ఎగుమతి చేసుకోవడానికి ఎలాంటి ఖర్చులు ఉంటాయి మీకు? ఖర్చులు అంటే ఇప్పుడు మేము 10,000 ఉన్న ఖర్చుకు దానికి సుమారుగా 8,000 5,000 ఖర్చు మేము పెట్టాల్సి వస్తుంది ముందే. ఇప్పుడు మేము పెట్టేదానికంటే కూడా మాకు ఖర్చు తక్కువ, పెట్టేది ఎక్కువ అవుతుంది. అక్కడ ఇప్పుడు ఒక 10,000 వస్తున్నాయంటే దానికి 20,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక మళ్ళీ దానికి ఇప్పుడు మేము తెచ్చుకునే ఐటమ్ కూడా ఒక ఐటమ్ 2 ఐటమ్ తెచ్చుకోము కదా. ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒక ఆర్డర్ ఒక 10,000 ఉంది అనుకోండి, 10,000 అంటే మేము సుమారు 50,000 పెట్టి ఇంకొక 4-5 తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్టోన్ ఇప్పుడు ఒక్క బండ కోసం మేము కొనుక్కరాలేము కదా. దాని ద్వారా మేము ఇంకా వేరే అవసరం ఉంటే ఎవరు తెచ్చుకుంటాం కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది మాకు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి విగ్రహాలు ముఖ్యంగా తయారు చేస్తారు? ఇక్కడ అన్ని దేవుని సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించిన విగ్రహాలు మొత్తం తయారు చేయగలుగుతుంది ఇక్కడ. అంటే మామూలుగా ఇప్పుడు బొడ్రాయన్ కానీ అలాంటి విగ్రహాలు, భూలక్ష్మి కావచ్చు, బొడ్రాయలు కావచ్చు, రాముల వారు కావచ్చు, శివాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రకరకాల ఏ ఒక్క విగ్రహాలైనా తయారు చేయగలుగుతాం. ఇప్పటి వరకు కూడా మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదా? లేకపోతే లోన్స్ ఉంటాయి కదా మామూలుగా, సబ్సిడీ లోన్స్ కానీ అలాంటి మీరు తీసుకున్నారా? ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకంటూ రిజర్వేషన్ సబ్సిడీలు ఉన్నప్పటికీ కూడా అవి మా రావట్లేదు, మాకు అవి చెందుతలేవు. ఉన్నప్పటికీ కూడా మేము పోయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సబ్సిడీ కావచ్చు, రిజర్వేషన్ పరంగా మాకేమన్నా లబ్ధి పొందుతాయని మేము పోయినప్పటికి కూడా అక్కడ పోతే కూడా ఆఫీసర్లు కూడా మాకు ఇక్కడికి పో, అక్కడికి పో, ఇది తీసుకురావాలి, అది తీసుకురావాలి, కొన్ని సక్సెస్ అయ్యి లాస్ట్ సంతకాల దగ్గరికి వచ్చినప్పటికి కూడా అవి ఫెయిల్ అయిపోతాయి. ప్రభుత్వం నుంచి కూడా మాకు ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మాకు పొందలేవు అవి. ఒకవేళ సబ్సిడీ వస్తే మీరు ఇంకా ఎలాంటి విగ్రహాలు తయారు చేయగలుగుతాం? సబ్సిడీ వస్తే ఇంకా ఎక్కువ దిగుమతి చేయగలుగుతాం. మేము వర్కర్లకు మేము కూడా 10 మందికి అన్నం పెట్టేటువంటి వర్క్ మా ద్వారా 10 మంది బతుకుతున్నారు చేసుకొని, వాళ్ళకు కూడా మేము పని ఇవ్వగలుగుతున్నాం. ఇవ్వాలంటే మాకు కూడా ప్రభుత్వం నుంచి ఇలాంటి సబ్సిడీ లోన్లు కనుక మాకు ఏమన్నా
అందిస్తే మేము ఇంకో 10 మందికి అన్నం పెట్టే ప్రయత్నం మేము చేయగలుగుతాం. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు, అసలు ఎన్ని రోజులలో ఒక విగ్రహం తయారు చేస్తారు మీరు? ఒక విగ్రహం ఆర్డర్ వచ్చిందంటే దాన్ని వాళ్ళ ఒక ప్రతిష్టను బట్టి మాకు ఇన్ని రోజులు టైం ఉంది అని వాళ్ళ ఒక ప్రతిష్ట డేట్ మాకు ఇస్తే ఆ డేట్ ప్రకారంగా వాళ్ళకి నెల ఉన్నా 2 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా ఆ డేట్ ప్రకారంగా మేము చేసి ఇస్తాం. అంటే ఆ టైంలో కూడా మీకు ఏమైనా అడ్వాన్స్ ఇస్తారా డబ్బులు? అడ్వాన్స్ ఇప్పుడు ఒక ఇంచుమించు 30,000 అగ్రిమెంట్ ఉంది అనుకో, దాంట్లో మాకు 5,000 10,000 ఇస్తారు. మిగతా 20 కావచ్చు 30 పెట్టుబడి మేము పెట్టి చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు. ఇది వచ్చేసి తయారు చేయాలంటే ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి సుమారుగా నెల 15 రోజులలో కంప్లీట్ అవుతుంది. నెల ఈజీ పడుతుంది. ఇది వచ్చేసి పార్వతి, ఇది 3 ఫీట్ల హైట్ ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మించు ఒక 10-15 రోజులు ఇది పడుతుంది. ఇది గాయత్రి మాత అంటారు, గాయత్రి దేవి. గాయత్రి అంటే సుమారుగా ఇది పంచముఖ అంటే గాయత్రి అంటే పంచముఖ వస్తుంది. ఇది కూడా ఇది వచ్చేసి సుమారుగా నెల 15 రోజులు అట్లా 2 నెలలు కూడా పట్టొచ్చు. ఇది వచ్చేసి 40 ఫీట్ 40 ఫీట్ల పొడుగు ఉంటుంది. ఇది 40 ఫీట్ల స్తంభం రెడీ చేయాలంటే సుమారుగా 2 నెలలు పడుతుంది. నెల నుంచి 2 నెలల మధ్యలో పడుతుంది. అక్కడ క్వారీని తీసుకురావడం, రెడీ చేయడం, డిజైన్ చేయడం, దీని అంటే సుమారుగా నెల 2 నెలలు ఈజీగా పడుతుంది. ఇవన్నీ వచ్చేసి రకరకాలుగా ఫీట్నర కావచ్చు, 2 ఫీట్లే కావచ్చు, 3 ఫీట్లే కావచ్చు. ఒక్కొక్క దాన్ని పట్టేసి ఇది చూసుకున్నట్టుంటే ఒక ఇంచుమించు ఒక్కొక్కటి వచ్చేసి ఒక 10 రోజులు 15 రోజులు ఫీట్నర నుంచి 2 ఫీట్ల లోపు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దుర్గామాత 5 ఫీట్లు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం 3.5 ఫీట్లు. ఏది చేసినప్పుడు కూడా ఒక్కొక్కటి సింగిల్ గా చేయాలంటే సుమారుగా నెల 2 నెలలు ఈ లోపల కంప్లీట్ అవుతాయి. టైం తొందరగా ఉందంటే కూడా తొందరగా ఉంది అనుకుంటే కూడా 10 రోజులు 15 రోజులలో 2-3 మనుషులు పెట్టేసి రెడీ చేస్తాం. ఇది వచ్చేసి మైసమ్మ విగ్రహం, మైసమ్మ తల్లి. మా రామగుండ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. సార్ చెప్పడం ద్వారా ఇది ఆర్డర్ చేసి వాళ్ళ కోసం రెడీ పెట్టినాం. ఆ సార్ వాళ్ళు ఈ మంత్ లో తీసుకోపోతారు కావచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలు 1 ఫీట్ నుంచి మొదలు పెడితే దాదాపు 6 ఫీట్ల దాకా మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు 1 ఫీట్ నుంచి ఎంత ఉన్నది విగ్రహాల తయారీ ఖర్చు ఎంత ఉంటుంది, మీరు ఎగుమతి చేస్తే మీకు ఎంత లాభం వస్తుంది? అదే విధంగా ఆంజనేయ విగ్రహం పంచలోహ విగ్రహం ఉన్నది 5 ఫీట్లు. దానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు జనరల్ గా మీరు తయారు చేయడానికి? ఒకవేళ మీరు ఎగుమతి చేస్తే ఎంత తీసుకుంటారు డబ్బులు? దాన్ని ఖర్చు అంటే ఇప్పుడు దాన్ని తయారు చేయడానికి సుమారుగా ఒక 20-30 వేల ఖర్చు వస్తుంది. నుంచి 30 వేల ఖర్చు దానికి వస్తుంది. 30-40 వేలు అంటే దాని మీద మేము ఆ ఖర్చు పోను మాకు ఇంకొక 10-15-20 అట్లా ఆర్డర్ వచ్చిందని బట్టి. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు ఇయ్యారు కదా. ఇప్పుడు మా ఖర్చు 30,000-40 వేలు ఉన్నప్పటికీ మేము ఒక 50,000-60 వేలు చెప్పినప్పుడు వాళ్ళు ఇయ్యారు. వాళ్ళు ఎంత అంటే దాని మీద వస్తుందంటే ఒక 5 వేలు వచ్చినా మేము తీసుకోవాలి తప్పదు. ఇక మేము అక్కడ చేసి పెట్టుకుంటే మాకేం వస్తుంది? మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు కూలీలు అంటే చూసుకోవాలా? దిగుమతి ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మాకు తినడానికి వెళ్ళాలంటే అన్నీ అమ్ముకోవాలి, తప్పనిసరి అమ్ముకోవాలి కదా. 5 వేలు లక్షలు తీసుకోవాలి, 10 వేలు లక్షలు తీసుకోవాలి అట్లా. ఇప్పుడు ఈ యొక్క వృత్తి మీద ఎంతమంది జీవనాధారం, ఎంతమంది పనిచేస్తున్నారు ఈ వృత్తి పైన? మీ కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది వర్కర్లు ఉన్నారు? మా కుటుంబ సభ్యులు మేము 4-5 ఉంటాం. మా కుటుంబంలో మా కింద ఒక 3-4 ఉంటారు. మొత్తం ఒక 8 మెంబర్స్. ఒక 8 మెంబర్ దాకా మేము దీని మీద బతకగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. వారసత్వాన్ని వృత్తిగా ఎంచుకొని ఉపాధి పొందుతున్నారు ఈ కుటుంబం సభ్యులు. ముఖ్యంగా ఈ అందమైన శిల్పాలు తయారు చేయడానికి కరీంనగర్ నుంచి
మరియు వరంగల్ నుంచి ఈ యొక్క స్టోన్ ని దిగుమతి చేసుకొని అందమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ఫీట్ నుంచి 40 ఫీట్ల వరకు కూడా నవగ్రహాలు, గజస్తంభాలు లాంటివి కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇది కాక పంచముఖ ఆంజనేయ విగ్రహాలు, గ్రామ దేవతలు బోటాయి లాంటి విగ్రహాలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మరిన్ని సబ్సిడీ అందేది ఉంటే అద్భుతమైన విగ్రహాలు తయారు చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళకి ఎలాంటి సబ్సిడీ కానీ లోన్ కానీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారికి ప్రభుత్వం నుంచి మరిన్ని సహాయ సహకారాలు అందిస్తే అద్భుత కళాఖండాలు సృష్టించే విగ్రహాలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వీళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఎవరైతే విగ్రహాలు ఆర్డర్ ఇస్తారో వాళ్ళ నుంచి ముందుగానే అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన నిర్ణీత సమయంలోనే విగ్రహాలు డెలివరీ చేయడం జరుగుతుందని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ గిరితో సంతోష్, పీపుల్స్ మీడియా, గర్రపల్లి నుంచి.